ప్రమోద, నేను నీ దగ్గరికి వస్తున్నా. నేను నీకోసం వెతుకుతున్నాను. దేనికి? ప్రమోద, నేను నీతో మాట్లాడాలి. అలా కూర్చొని మాట్లాడుకుందాం. మనం మాట్లాడాల్సింది చాలా ఉంది. ఈరోజు కాలేజీని పక్కన పెట్టి అలా వెళ్ళి మాట్లాడుకుందామా? అలా వెళ్తూ మాట్లాడదాం. ఓకే పద. లేడీస్ సెంటిమెంట్స్, ఈ పెద్దవాళ్ళు ఎప్పుడూ ఇంతే. పిల్లలకి ఏం కావాలనే ఇస్తారు, కానీ ప్రేమ విషయంలోనే చాలా వర్స్ట్గా బిహేవ్ చేస్తారు. ఒకళ్ళు ఒప్పుకుంటే మరొకరు అడ్డుపడతారు. వీళ్ళందరినీ ఒప్పించడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. అయినా వాళ్ళని అడిగి మనం ప్రేమించుకున్నావా? కాదంటే విడిపోవడానికి. మన ప్రేమ మన ఇద్దరికి సంబంధించింది. మనం కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళేం చేయలేరు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మరి నీకు? నీ మీద నాకు నమ్మకం లేక కాదు, ఏదో మాట వరుసకు అడిగానంతే. ఏమంటావు ప్రమోద? నో అనొద్దు ప్రమోద, నేను నిన్నెప్పటికీ వదులుకోలేను. సరదా కూడా అలా మాట్లాడద్దు. లేదు, సీరియస్గానే చెప్తున్నాను. మా డాడీ మాటని కాదనే గట్స్ నాకు లేవు. కాదని చెప్పడానికి రీజన్ కూడా దొరకడం లేదు. అంటే నీ ప్రేమలో నిజం లేదా? నాతో ఆటలాడుతున్నావా? నో. అలా అయితే మా డాడీని మీ డాడీ ద్వారా కన్విన్స్ చేయడానికి ట్రై చేసే వాళ్ళం కాదుగా. బట్ ఆయన ఒప్పుకోవడం లేదు. నాకు ఎస్కేప్ అయ్యేవే కనిపించడం లేదు. ట్రై టు అండర్స్టాండ్. నా పరిస్థితి కూడా అర్థం చేసుకో ప్రమోద. నీతో నేను స్నేహం చేశాను, నీతో ప్రేమను పంచుకున్నాను. అన్నింటికీ మించి నీ శరీరాన్ని కూడా నాకు అర్పించావు. ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోవడానికి ఎంతకు మించిన అర్హతలే ఉంటాయి? ఇవన్నీ మర్చిపోయేంత ఫూల్ కాదు నేను. ప్లీజ్, ఇది నీకు న్యాయం కాదు. ప్లీజ్ ప్రమోద, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నాన్న వాళ్ళందరినీ మర్చిపోతాను, ఈ ప్రపంచాన్నే మర్చిపోతాను. నిన్ను మాత్రం మర్చిపోలేను. ప్లీజ్ ప్రమోద, నీ నిర్ణయం మార్చుకో. నేను చెప్పేది అర్థం చేసుకో ప్రమోద. ప్లీజ్ ప్రమోద, ప్లీజ్. ప్రమోద, నువ్వు నన్ను ఇలా వదిలి వెళ్ళటం న్యాయం కాదు. ఐ లవ్ యూ ప్రమోద. ఐ నెవర్ ఫర్గెట్ యూ. ఐ లవ్ యూ ప్రమోద. లవ్ యూ. నన్ను ఫూల్ చేస్తున్నావు. నాతో గేమ్ ఆడుకోవద్దు ప్రమోద. నన్ను ఫూల్ చేయొద్దు ప్రమోద. ప్రమోద, నన్ను వదిలి వెళ్ళొద్దు. నేను చేసిన తప్పైతే నిన్ను నేను గెలుచుకుంటాను, గెలిచి తీరుతాను. ఐ లవ్ యూ ప్రమోద. ప్లీజ్ ప్రమోద, ప్లీజ్. ఇలా విరహగీతాలు పాడుకుంటూ తాగుబోతు కాని దేవదాస్ అయిపోయాడు మా ఉదయ్.